దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. మనకి దుఃఖము, బాధ, సంతోషము, అలానే కోపము, నిరాశ, ఇలాంటివన్నీ మనలో ఉన్నటువంటి భావోద్రేకాలు, దేవుడు మనలో పెట్టినవి. అయితే వీటన్నిటిలో బాధపడటం, దుఃఖపడటం, కన్నీళ్లు కార్చటం అంటే నామోషి అనుకునే వాళ్ళు ఉన్నారు. సమాజంలో కన్నీళ్లు గారిస్తే వీళ్ళు చేత కాని వాళ్ళేమో అనుకుంటారు. అదొక చిన్న చూపు చూస్తూ ఉంటారు. అయితే మనం కన్నీళ్లు కార్చటం మంచిదే. పిల్లల్ని కూడా కన్నీళ్ళు కార్చనివ్వండి అని చెప్తా ఉన్నారు. అయితే మనం కన్నీళ్లు కార్చటానికి చాలా కారణాలు ఉన్నాయి. లోకంలో కూడా కన్నీళ్లు కార్చటానికి చాలా కారణాలు ఉన్నాయి. క్రైస్తవ సంఘాల్లో కూడా చాలా కారణాలు ఉన్నాయి కన్నీళ్లు కార్చటానికి. అయితే కన్నీళ్లు కార్చటం అనేది దేవుని దగ్గర ఏమాత్రం నిషేధింపదగినది కాదు. ఎందుకంటే దేవుడు చెప్పారు, కన్నీళ్ళు దేవుడు తన దగ్గర బుడ్డిలో దాచి ఉంచాడు కాబట్టి కన్నీటికి విలువనిచ్చే దేవుడు. ఈ లోకంలో కన్నీటికి ఏమాత్రం విలువ లేకపోవచ్చు, కానీ కన్నీటికి విలువిచ్చే దేవుడు. అయితే ఈ కన్నీళ్ళు కార్చటానికి ఎన్నో కారణాలు ఉన్నా కూడా పౌలు గారు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారంటే, తన హృదయంలో ఉన్న ఆనందాన్ని గురించి చెప్తా ఉన్నారు. పైకి దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారం. తన హృదయంలో దేవుడు కలిగించేటువంటి ఆనందాన్ని గురించి పౌలు గారు ఇక్కడ మనకి మాట్లాడుతూ ఉన్నారు. కన్నీళ్లు కార్చటానికి ఎన్ని కారణాలున్నా కానీ నా హృదయంలో ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ప్రభువుని కలిగి ఉన్నాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్తా ఉన్నారు. కన్నీళ్లు కార్చటం నామోషి అనుకునేవారు ఉన్నారు. కన్నీరు కార్చటం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు. ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు. శ్రమల తాకిడికి పగిలి నేలకూలే స్థితిలో ఉండవచ్చు. అయితే ఈ చింత నుండి మనిషి విలపించటం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు. కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది. ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తీయటి నీటి ఊటలు ఉంటాయంటారు. అతి కఠినమైన గండశిలల నిర్రెల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు. గుండెల్ని పిండి చేసే దుఃఖంలో నుండి తేనె కంటే తీయనైన పాటలు పుడతాయంటారు. ఇది నిజమే. అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వెయ్యాలనిపించే కారణాలు, ప్రేరేపణలు కలుగుతాయి. రాత్రి సమయం అంతా దేవుని పాటలు వినిపిస్తుంటాయి. జీవితం అంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతించాడు. ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేవుని చిత్తాన్ని కేవలం భరించటం కాదు, దాన్ని కోరుకోవాలి. దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి. మహిమలో తేలియాడాలి. గాయపడిన నా హృదయం మౌనమూనింది. కలతల కెరటం నాపై పొర్లి పారింది. మూలుగు చిన్న ఆక్రోశం కూడా ఉబికి రాలేదు. పెదవులు బిగబట్టి కన్నీటికి ఆనకట్ట వేశాను. మౌనమే శరణ్యం, బాధ కలిగించేది. ప్రేమే అని తెలుసు. చివరి ఆదరణ బిందువుని ఆవిరి చేస్తుంది. మిగిలిన ఒక్క తీగని తెంపేస్తుంది. దేవుడే ప్రేమ, నాకు నేను నచ్చజెప్పుకున్నాను. హృదయమా, సందేహపడకు. కొంతసేపు ఎదురు చూడు, లేవనెత్తుతాడాయన. అవును, ఆయనకిష్టమైనప్పుడు. గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను. నిర్వికారంగా నిలదొక్కున్నాను. ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను. అవును క్రీస్తు, నీ చిత్తమే అన్నాను. భారంగా పలికింది హృదయం. బేలగా కదిలాయి అదరాలు. ఇంతేకాదు నా హృదయమా, ఇంకా ఉంది. భరించటమే కాదు, ఆనందించాలి. ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాము. వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము. ఎడారిలో కడుపార నీళ్లు త్రాగుతున్నాము. అణగారిపోయిన పక్షిరాజుల ఆకాశానికి ఎగురుతున్నాము.
ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము దేవా. నా తండ్రి, లోకంలో అనేకులకు లేని ఇలాంటి సంతోషాన్ని నాయనా ప్రభా మిమ్మల్ని కలిగిన బిడ్డలకు నాయనా ప్రభా మీరు అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. లోకంలో దుఃఖపడటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అలానే క్రైస్తవ జీవితంలో కూడా, క్రైస్తవ సంఘాల్లో కూడా దుఃఖపడటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అయితే దేవా, మీరిచ్చేటువంటి సంతోషము, మీరిచ్చేటువంటి నిత్య ఆనందము నా తండ్రి నాయనా ప్రభా ఎంతో గొప్పది. అలాంటి నాయనా ప్రభా రక్షణ ఆనందాన్ని మీరు కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా, భయంకరమైన చీకటి రాత్రిలో దేవా మీరు తండ్రిని స్తుతించారు, ప్రార్థించారు. అలాంటి పాఠాన్ని మేము కూడా నేర్చుకోవటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. అయ్యా, దుఃఖాల్లో, బాధల్లో, నిట్టూర్పుల్లో, నిరాశల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా తండ్రి, చీకటి రాత్రులు ఎన్ని మా జీవితాల్లో నుంచి వచ్చినా వెళ్ళిపోయినా, ఏం జరిగినా తండ్రి నాయనా ప్రభా, అలాంటి చీకటి రాత్రిలో మీరు మాతో ఉన్నారని నాయనా ప్రభా నమ్మకాన్ని మేము కలిగి మిమ్మల్ని స్తుతించే వారంగా మేము ఉండటానికి, ఇలాంటి పాఠాన్ని మేము మీ దగ్గర నుంచి నాయనా ప్రభా నేర్చుకోవటానికి మాకు సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. నీ కృప చేత నింపి నడిపించండి. మీరు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.